సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 44,45,00,000 నిధులతో నిర్మించిన 2 రిజర్వాయర్లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 44,45,00,000 నిధులతో నిర్మించిన 2 రిజర్వాయర్లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము శ్రీకృష్ణ బృందావన్ కాలనీలోని 11,32,00,000తో 2 మిలియన్ లీటర్ల జిఎల్ఎస్ఆర్ రిజర్వాయర్, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లోను 33,13,00,000 అంచనా వ్యయంతో 2 మిలియన్ లీటర్ల ఈఎల్ఎస్ఆర్, 4 మిలియన్ లీటర్ల ఈ జిఎల్ఎస్ఆర్ రిజర్వాయర్లను హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ రిజర్వాయర్లతోటి నీటి సమస్య తీరనుందన్నారు. మా దాంట్లోనేమో 0.5 వస్తుంది, అది 1 ఉంది. 1 ఉంటే అట్లా గాయకు తోడు ఈయన తీసుకుంటాం. ఇంకో తీసుకురా అన్న అటు సైడ్ వెళ్ళండి, చూస్తే అటు ముందుకు వెళ్ళండి. ఖరాబ్ అయితే అలా కొద్దిగా మీరు సైడ్ జరగండి బ్రదర్. ఇట్లా ఇట్లా కొద్దిగా అలా కొద్దిగా బ్రదర్ అన్నా నిలబడు. అలా కొద్దిగా ప్లీజ్ కొద్దిగా ఎంత జరగడాలా బయట అన్న కొద్దిగా సైడ్ కూడా అన్న నర్సిమన్న ఇది మొత్తం యునైటెడ్ గా చూస్తే ఆల్మోస్ట్ 4 కాలనీస్ ఉన్నాయి. ఇది ఫ్రీడమ్ హిల్స్ పోలీస్ అకాడమీ దాని కిందకి వస్తుంది. సో ఇప్పుడు మీరు వచ్చిన రోడ్ చూసుంటారు. రోడ్స్ ఆర్ వెరీ వర్స్ట్. మీరు చూస్తే మనకి ఆల్మోస్ట్ 3,000 ఓట్స్ ఉన్నాయి. ఓట్స్ మ్యాటర్ పక్కన పెడితే ఉన్న పీపుల్ కి ప్రాబ్లం ఏమీ లేదు. నేను అదే చెప్తున్నాను. అందుకే అది పక్కన పెట్టండి. మేము కూడా అదే చెప్తున్నాం సార్. మొత్తం సార్ నాట్ టాకింగ్ అబౌట్ ద శ్రీదేవి. అన్న కొంచెం ఇంకొంచెం సార్ రైట్ ఓకే మా ముందు నుంచి చెప్పండి. అటు సైడ్ ఇటు సైడ్ అన్న కొద్దిగా ప్లీజ్ మేడం వెనక జరగండి ప్లీజ్ అన్న. గట్లాగే ఇప్పుడు తెల్లాపూర్ అనేది సంగారెడ్డి జిల్లాకి ఒక ఐటీ హబ్గా మారుతుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటే, రోజు రోజుకి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీలు, అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా కానీ ఈ ప్రాంతానికి ఇంకా తక్కువగానే కనబడుతూ ఉంది. శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, డివైడర్లు, శానిటేషన్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నటువంటి చెత్త, డెబ్రీస్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. బిల్డర్లు పెద్ద పెద్ద బంగ్లాలు, ఆకాశార్మ్యాలు కట్టి చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద పోసి, పలుగొట్టిన దుమ్ము తీసుకొచ్చి రోడ్ల మీద పోసేసి కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి మా గేట్ లోపలనే మంచిగా ఉండాలి, గేట్ బయట దుమ్ము వేస్తామంటే కుదరదు. అది
ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి చర్యలకు ఎవరు పాల్పడతా ఉన్నా కానీ వాళ్ళ మీద నియంత్రిత చర్యలు తీసుకోవాల్సిందే. జిల్లా కలెక్టర్ గారు మేమందరం వచ్చి ఒక ఫుల్ డే తెల్లాపూర్లో కూర్చొని అన్ని గేటెడ్ కమ్యూనిటీలను పిలిచి రోడ్ల మీద వదిలేసినటువంటి డెబ్రిస్, వదిలేస్తున్నటువంటి చెట్లు పెట్టినటువంటి ఓపెన్ ఏరియాస్, ఎక్కడైతే చెరువులు కబ్జా గురవుతున్నాయో ఈ ప్రాంతంలో వీటిని అన్నింటిని కాపాడి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేందుకని చెప్పి ఒక కార్యక్రమాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఆ రోజు మా మీడియా మిత్రులను కూడా ఆహ్వానిస్తాం. మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా తెల్లాపూర్ మున్సిపాలిటీని ఒక మంచి టౌన్షిప్గా వస్తున్నటువంటి కొత్త కాలనీలను అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక మంచి అండర్గ్రౌండ్ డ్రైనేజీని యాడ్ చేసి దీనికి ఒక రైల్వే ఇంకా ఇతరతర అంశాలు మెట్రో ఎటో క్రోడీకరించవచ్చు అనేది చూసి రింగ్ రోడ్ కనెక్టివిటీ అయితే ఎట్లా ఉంది తెల్లాపూర్ మున్సిపాలిటీ కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలు పక్కన పెట్టి అందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులకి మంచి వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా 2 రిజర్వాయర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో విత్ పైప్ లైన్లతో సహా కంప్లీట్ చేయడం జరిగింది. ఏ కాలనీకి వాటర్ లోటు లేకుండా ఈరోజు కష్టాలు తీరబోతూ ఉన్నాయి. ఇది పూర్తి కాస్ట్ 2 రిజర్వాయర్లకు 44,45 లక్షలు. ప్రతి కాలనీకి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని పైప్ లైన్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందరూ ఏ ఇబ్బంది పడకుండా వాటర్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ మున్సిపల్ పరిధిలో ఉన్న కాలనీలకు మౌలిక వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమకూర్చడానికి ఇక్కడ అందరము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ మెంబర్ రఘునందన్ రావు గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, స్థానిక నాయకులు, స్థానిక కాలనీవాసులు, అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.